వాక్యంని చదవాలంటే, వినాలంటే అది చాలా కష్టమైన పని. రండి మనం నేర్చుకుందాం. ప్రభువా, నీ వాక్యం నడిచినప్పుడు నేను జాగ్రత్తగా వినాలా. రండి మనం నేర్చుకుందాం. నీ వాక్యంని చదివినప్పుడు నేను చాలా జాగ్రత్తగా వాక్యంని వింటూ ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం వాక్యంని ఎందుకు ఎక్కువ వినాలా? ఎందుకంటే మనము వాక్యంకి టైం ఇచ్చేది చాలా తక్కువనే. మార్నింగ్ కొంచెం సేపు టైం ఇస్తాం, సాయంత్రం ఒకవేళ కాలేజ్ మీటింగ్ అయితే మనం అక్కడ పోయి వింటాం, లేకపోతే సండే వింటాం. ఇవన్నిటికీ టైము 2 గంటలే ఉంటుంది. మార్నింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవరే ఉంటుంది మన దగ్గర. ఎందుకంటే మనం చాలా బిజీగా ఉంటాం. పొద్దుగల్ల లేస్తాం, బ్రష్ చేస్తాం, స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి పోయే వాళ్ళు కాలేజ్కి పోతారు, పని చేసేవాళ్ళు పని దగ్గరికి వెళ్ళిపోతారు. మనం ఎక్కడైతే స్కూల్కి పోతాం, పనికి పోతాం, కాలేజ్కి పోతాము, అక్కడ అందరు మనతో పాటు విశ్వాసులు ఉండరు. రకరకాలమైన మనుషులు ఉంటారు. వాళ్ళ వాక్యం వాళ్ళతో మనం మాట్లాడతాం, వాళ్ళు మనకు కొన్ని చెప్తారు, మనం వాళ్ళకు కొన్ని చెప్తాం. మళ్ళీ సాయంత్రం దాకా ఇదే మన మైండ్లో నడుస్తూ ఉంటుంది. చోటు మొత్తం నిండిపోతూ ఉంటుంది. తర్వాత ఏం చేస్తాం? సాయంత్రం మనం కాలేజ్ మీటింగ్ ఉన్నా, లేకపోతే సండే చర్చ్కి వచ్చినా అక్కడ కూడా కూర్చుంటాము. వాక్యం నడుస్తూ ఉంటుంది, కానీ మన మైండ్ ఏమో అదే ఆలోచించుకుంటా కూర్చుంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అందుకే పరీక్షలు వచ్చినప్పుడు అందరికంటే ముందు పడిపోయే వ్యక్తి ఎవరు అంటే, ఎవరైతే వాక్యంని వినరు, ఎవరైతే వాక్యంని సరిగా చదవరు. ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా రక్షణ పొందినామా? దేవుని నమ్ముకున్నామా? దేవుని ఇంట్లో పని చేస్తున్నామా? సేవ చేస్తున్నామా? కానీ పరీక్షలు వచ్చినప్పుడు నువ్వు పడిపోతున్నావా? అయితే దేవుడు ఈరోజు వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఏం తక్కువ ఉంది మన జీవితంలో? వాక్యంని ధ్యానం చేయడం తక్కువ ఉంది. వాక్యంని చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలా. ధ్యానం వాక్యం మీద పెట్టి చదవాలా. వాక్యంని ఎప్పుడైతే మనం వింటుంటామో అప్పుడు కూడా మన మైండ్ని ఖాళీ చేసుకొని, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను నింపు అని మనము ప్రార్థన చేసుకోవాలా. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసుకొని మనం వాక్యంని వింటామో, వాక్యం మనలో పని చేస్తుంది, లోపల నుంచి మనకి స్ట్రాంగ్ చేసేస్తుంది. అప్పుడు పరీక్ష వచ్చినప్పుడు మనం పడిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే వాక్యంని మనం వింటున్నాము, వాక్యంని మనం చదువుతున్నాము. వాక్యం వింటే చదివితేనే మనం స్ట్రాంగ్ అవుతాం. లేకపోతే పరీక్షలు వచ్చినప్పుడు సైతాన్ ఈజీగా మనకి పడేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఉంది వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది. అంటే ఏం వినాలా? దేవుని వాక్యంని వినాలా. వాక్యం ఎవరైనా చదివినప్పుడు జాగ్రత్తగా చదవాలా. ఎందుకంటే ఆదిలో వాక్యం ఉండే, వాక్యమే దేవుడై ఉండే అని వాక్యంలో ఉంది. ఈ వాక్యం ఎవరు? మన యేసే అనే ఈ వాక్యము. వాక్యం మనము విన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వినాలా. ఎందుకంటే వాక్యం చెప్పే వ్యక్తి ఆయన ఓన్గా వచ్చి నిలబడరు. ఆ వ్యక్తి అక్కడ నిలబడ్డాడు అంటే ఆ వ్యక్తిని దేవుడే అక్కడ తీసుకొని వస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఆయన నోట్లో ఆయన మాటల్ని ఉంచుతాడు. అప్పుడు ఆ మాటల్ని బయటికి చెప్తాడు. ఆ మాటలు ఏంటంటే దేవుని వాక్యం. ఎందుకంటే మనకు అవసరం ఏంటంటే దేవుని వాక్యం. ఎంత దేవుని వాక్యం వింటామో అంత విశ్వాసంలో మనం స్ట్రాంగ్ అవుతాం. అప్పుడు సైతాన్ మనకి ఎన్ని పరీక్షలు పడేసినా కూడా మనం పడిపోలేం. జయం పొంది బయటికి వస్తాం. ఎందుకంటే వాక్యంని మనం జాగ్రత్తగా వింటూ ఉంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కూడా దేవుని మందిరంలో వచ్చి వాక్యం నడిచినప్పుడు ఫోన్ వాడుతున్నావా? దేవుని మందిరంలో కూర్చొని వాక్యం నడుస్తుంటే నీ ధ్యానం ఎక్కడెక్కడో ఆలోచించుకుంటూ ఉన్నావా? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఇలా చేస్తూ ఉంటే పరీక్షలు వస్తే పడిపోతావు. ఒకవేళ వాక్యంని మనం శ్రద్ధగా వింటే, దాన్ని మనసులో మనం పెట్టుకుంటే పరీక్షలు వచ్చినప్పుడు కూడా మనము పడిపోం, స్ట్రాంగ్గా నిలబడతాం. వినుట వల్ల విశ్వాసం పెరుగుతుందంట. ఏం వినాలా? దేవుని వాక్యం వింటేనే మనం విశ్వాసంలో మనము ఎదుగుతాం. ప్రతి ఒక్క పరీక్షని మనం జయించగలుగుతాం. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.